ఈ హిందుత్వ ఎజెండాతోనే 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉంది దేశంలో. 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉంది దేశంలో. మరి నిజంగానే డివిజన్ పాలిటిక్స్ పనికి రాకపోతే ముదోల్ బైన్సాలో హిందువుల ఇండ్లు తగలబడ్డప్పుడు ఈ నోర్లన్నీ ఎటుపోయినాయి అంటున్నారు. ఎందుకో కాంగ్రెస్ వాడు మాట్లాడకపోయా, బీఆర్ఎస్ వాడు మాట్లాడకపోయా. బైన్సాలో హిందువుల ఇండ్లు మొత్తం ఒక బీసీ బిడ్డల ఇండ్లు 18 కాలబెడితే, మున్నూరు కాపు భవనమే కాలబెడితే ఒక్క నా కొడుకు మాట్లాడలేదే. మళ్ళీ ఇదే కదా భారతీయ జనతా పార్టీ కదా పోయింది. అంటే హిందువుల పైన ఎవరికి ప్రేమ ఉంది? భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఉందా, లేదంటే బీఆర్ఎస్ కు భారత రాష్ట్ర సమితికి ప్రేమ ఉందా, లేదంటే కాంగ్రెస్ కు ప్రేమ ఉందా? ఎవరికి ప్రేమ ఉంది హిందువుల పట్ల? ఇదే డివిజన్ పాలిటిక్స్ పనికి రాకపోతే నిజామాబాద్ అర్బన్ అనేది ముస్లింస్ హిందువులు ఉండే ప్రాంతమే కదా. మరి కేవలం హిందుత్వ ఎజెండా మీదే కదా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గెలిచింది. ముదోల్లో రామారావు పటేల్ గెలిచింది అదే హిందుత్వ ఎజెండా మీద కదా. ఆర్మూర్లో రాకేష్ రెడ్డి గెలిచింది అదే హిందుత్వ ఎజెండా మీద కదా. పాయల్ శంకర్